రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం రామోజీ ఫిలిం సిటీకి దగ్గర బలిజగూడ అనే గ్రామంలో వెలిసిన స్వయంభూ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ చూడడానికైతే మేము ఇప్పుడు వచ్చాము. ఈ టెంపుల్ చూద్దాము. ఇది లోకుల విరోబా అనే వ్యక్తి 500 సంవత్సరాల క్రితం ఇది అడవి ప్రాంతం అన్నమాట. నడుస్తూ వచ్చి ఒక చెట్టు కింద నిద్రిస్తే అప్పుడు వీరభద్రుడు కలలో కనబడి, ఇక్కడే నిన్నాను, నా కోసం నువ్వు గుడి కట్టించు, నీ కష్టాలన్నీ తీరుతాయని చెప్పాడంట. అప్పుడు గుడి కట్టిస్తే ఆ గుడి కట్టే లోపల అతని కష్టాలన్నీ తీరిపోయాయంట. ఈ పక్కనే మనకు నవగ్రహాలు కొలువై ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ బావి, ఇది కూడా 500 సంవత్సరాల క్రితం నిర్మించిన బావే ఉన్నదన్నమాట. పక్కనే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇదంతా 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రాకారం. ఇక్కడ భోజనాలు నిద్రించడానికి వసతి కల్పించారన్నమాట. ఈ పక్కన నాగదేవతలు కొలువై ఉన్నారు. పక్కనే సర్వకార్య సిద్ధి యంత్రం, అంటే మనం కోరుకున్న కార్యం సిద్ధిస్తుంది అన్నమాట. ఇది కూడా 500 సంవత్సరాల క్రితంది. ఈ పక్కన కోరికల బండ, ఇక్కడ బొటనవేలు చూపుడు వేలు రెండు ఇలా పెట్టుకొని మన మనసులో కోరిక కోరుకుంటే 2 చూపుడు వేళ్ళు దూరం అవుతాయంట. అలా దూరం అవుతున్నాయంటే మనం కోరుకున్న కోరిక తీరుతుందని ఒక నమ్మకం అన్నమాట. ఇవన్నీ 500 సంవత్సరాల క్రితం ఉన్నవి. ఈ పక్కన సరస్వతీదేవి, ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది. వసంత పంచమి రోజు పూజలు జరుగుతాయి. ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు మనకు. ఎదురుగానే నందీశ్వరుడు. మనం ద్వారపాలకులను దాటుకొని గుడి లోపలికి వెళ్ళాలి. ఎదురుగా మనకు వీరభద్రుడు కనిపిస్తాడు. అమావాస్య రోజు ఇక్కడ నిద్రపోతే మనకు కోరిన కోరికలన్నీ తీరుతాయని ఒక నమ్మకం ఉంది. పక్కనే పార్వతీదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. మనం కుడివైపు తిరిగితే నంది లింగాకారంలో ఉన్న మచిలేశ్వరుడు కనబడతారు. ఆ కుడివైపున వినాయకుడు దర్శనమిస్తాడు మనకు. గుడికి ఎదురుగా మనకి లోకుల విరోబా అనేది సజీవ సమాధి కనిపిస్తుంది. ఇది కూడా 500 సంవత్సరాల క్రితం.